హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూద్దాం. ఆ సిరీస్ పేరే పరుగు. ఈ సిరీస్ లో నాగబాబు, నరేష్ అగస్త్య, నివేతా పేతురాజ్, ప్రణీతా పట్నాయక్ ఇంకా అమిత్ త్రివేది ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. సిరీస్ మొత్తం మంచి మంచి ట్విస్ట్లతో చాలా బాగుంటుంది. చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే ఒక నెల క్రితం గుంటూరులో రాత్రి 11:20 సమయంలో హరీష్ అనే వ్యక్తి తన చెల్లి జానును చూసి, నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా, అమ్మ నాన్న వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఉండు అని చెప్పి వెళ్తాడు. అలా హరీష్ బయటికి వెళ్ళగానే జాను తన బ్యాగ్ సర్దుకొని తను ప్రేమిస్తున్న విక్రమ్ తో పారిపోతుంది. అలా బస్ లో వెళ్తున్న జాను విక్రమ్ ని చూసి, మా నాన్నకి పొలిటీషియన్ రామయ్య చాలా మంచి స్నేహితుడు, అందుకే మా నాన్న రామయ్యకు ఒక్క మాట చెప్తే ఆ రామయ్య మనల్ని వదలడు అని భయపడుతూ ఉంటుంది. అదే సమయంలో జాను వాళ్ళ తండ్రి రామయ్యకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు రామయ్య, నీ కూతురు నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని చెప్పి తన దగ్గర ఉన్న చందుని చూసి ఒక గన్ని ఇచ్చి వెళ్లి జానుని తీసుకొనిరా అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే సిరీస్ టైటిల్ పడుతుంది. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హైదరాబాద్ లో ఉంటున్న పల్లవి తన భర్త సుధీర్ కి కాల్ చేసి, మా తమ్ముడు ఫోన్ చేసి మా పెద్దనాన్న చనిపోయారని చెప్పారు, పెద్దనాన్ని చివరి చూపు చూడాలి, మా బావ చందు కూడా హైదరాబాద్ లోనే ఉండడంతో మనల్ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని చెప్తుంది. దాంతో పల్లవి ఇంకా సుధీర్లు చందు కారులో గుంటూరుకి బయలుదేరతారు. పల్లవికి బావ వరుస అయ్యే చందు బాగా క్యాస్ట్ ఫీలింగ్ తో సుధీర్ మీద చిరాకు పడుతూ పల్లవి లో క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంది అని తనని నానా మాటలు అంటూ కోపంగా ఉంటాడు. అలా ముగ్గురు డ్రైవింగ్ లో ఉండగా చందు పల్లవిని చూసి, మా పరువు తీసావు, ఇంకెవ్వడు దొరకలేదా నీకు అని తిడుతూనే ఉంటాడు. అలాగే డ్రైవింగ్ లో ఉండగానే చందు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో చందు తన ఫ్రెండ్ తో, నేను రేపు బ్యాటరీస్ డెలివరీ చేస్తాను, రేపు చీరాలకి వెళ్లే పని కూడా ఉంది, ముందు విజయవాడ వచ్చి ఆ తర్వాత చీరాలకు వెళ్తాను, ఉదయం నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను, గుగ్గుగాడు నా ఫోన్స్ లో గేమ్స్ ఆడి ఆడి ఫోన్ పాడు చేసేశాడు, ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తాడు. అలా కార్లో వెళ్తూ ఉండగా పల్లవి ఇంకా చందుల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పల్లవి గతం గుర్తు చేసుకుంటుంది. 2 ఏళ్ల క్రితం పల్లవి కుటుంబానికి తన ప్రేమ గురించి తెలిసిపోయి తనని ఇంట్లోనే బంధించడంతో పల్లవి ఇంట్లో నుంచి పారిపోయి సుధీర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగానే ఉంటూ ఉంటుంది. అలా పల్లవి జరిగింది మొత్తం గుర్తు చేసుకోగా చందు పల్లవిని చూసి, మీ అమ్మ చెప్పిందని మాత్రమే నేను తీసుకువెళ్తున్నా, లేదంటే తక్కువ జాతి వాడిని నా కారులో కూడా ఎక్కించుకోను అని తిడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న పల్లవి చందును చూసి, ఎక్స్ట్రా చేయకు, ఆ రామయ్య అండ చూసుకునే కదా వాగుతున్నావు, ఆ రామయ్య కాపాడకపోతే చంపిన కేసులో నువ్వు జైలుకి వెళ్లేవాడివి అని తిడుతుంది. అలా రామయ్య పేరు వినగానే కోపం తెచ్చుకున్న చందు హైవే మీద నుండి సర్వీస్ రోడ్ లోకి డ్రైవ్ చేసి కార్ని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో ఆపి జాష్వా అనే కుర్రోడ్ని కలిసి తన దగ్గర నుంచి ఒక గన్ని తీసుకుని జాష్వాతో మాట్లాడుతూ ఉంటాడు. అలా దూరం నుంచి చూస్తున్న పల్లవి చందును చూసి, వాడు మనల్ని చంపడానికే ప్లాన్ చేస్తున్నాడు, అందుకే గన్ కొనుక్కున్నాడు అని చెప్తుంది. ఆ వెంటనే పల్లవి వాళ్ళమ్మకి ఫోన్ చేయగా పల్లవి వాళ్ళమ్మ మాటల ద్వారా వాళ్ళమ్మ అసలు పల్లవిని తీసుకురమ్మని చందుని పంపలేదనే విషయం తెలుస్తుంది. దాంతో పల్లవి సుధీర్ని చూసి, మా అమ్మ అసలు చందుని పంపనే లేదు, కానీ చందు మాత్రం మీ అమ్మ పంపడం వల్లే వచ్చాను అని అబద్ధం చెప్తున్నాడు, క్యాష్ ఫీలింగ్ తో చంపైపోతున్నాడు, ఏదో ఒకటి చేయి సుధీర్ అని తనని ఫోర్స్ చేస్తుంది పల్లవి. దాంతో చందు వీళ్ళ దగ్గరికి రాగానే సుధీర్ చందుని చూసి, నీ పాకెట్ లో ఏముంది, మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని గొడవ పడగా ఆ గొడవలోనే సుధీర్ చందుని ఒక ఐరన్ రాడ్ తో కొట్టడంతో చందు అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే వాళ్ళ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసి చందు శరీరాన్ని కార్ డిక్కీలో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అదే సమయంలో త్వరలో చందుని పెళ్లి చేసుకోబోతున్న స్వాతి అనే అమ్మాయి చందుకు పదే పదే ఫోన్స్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే లోకల్ ఏఎస్ఐ అయినటువంటి చక్రవర్తికి ఫోన్ చేసి, చందు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నాకు చాలా టెన్షన్ గా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉన్న సమయంలోనే సరిగ్గా చక్రవర్తి ముందు నుంచే చందు కార్ వెళ్లడంతో చక్రవర్తి ఆ కార్ని చూసి, చందు ఏంటి ఈ రూట్ లో వెళ్తున్నాడు అని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పల్లవి ఇంకా సుధీర్ వెళ్తున్న కార్ ని పోలీసులు ఆపి, ఎలక్షన్ టైం కదా, అందరి వెహికల్స్ చెక్ చేస్తున్నాం, కార్ డిక్కీ ఓపెన్ చేయండి అని అంటారు. అప్పుడు పల్లవి మాత్రం ఇది ఎక్స్ఎంపీ శేషగిరిరావు కార్ అని చెప్తుంది. అయితే ఎస్ఐ బాబ్జీ మాత్రం ఎవరి కార్ అయినా సరే చెక్ చేయాల్సిందే అని కార్ డిక్కీ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కథ ఒక నెల వెనక్కి వెళ్తుంది. చందుని ప్రేమిస్తున్న స్వాతి తన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో
పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సైబర్ ట్రైనింగ్ ఇస్తూ ఉండడంతో స్వాతికి చాలా మంది పోలీసులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. స్వాతికి చందుకి త్వరలోనే పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా ఏఎస్ఐ చక్రవర్తి మాత్రం స్వాతిని ఇష్టపడుతూ ఉంటాడు. దాంతో చక్రవర్తి తన ఫోన్ ని ఎస్ఐ బాబ్జీకి ఇచ్చి నన్ను స్వాతి మేడం ని ఒక ఫోటో తీయి అని స్వాతి పక్కన నిల్చుంటాడు చక్రవర్తి. సరిగ్గా అప్పుడే బాబ్జీ చేతిలో ఉన్న చక్రవర్తి ఫోన్ కి ఎమ్మెల్యే రామయ్య దగ్గర నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళ అబ్బాయి విక్రమ్ మన క్యాస్ట్ కి చెందిన ఒక అమ్మాయి జానుని లేపుకొని వెళ్లాడంట అని ఉంటుంది. అయితే ఫొటోస్ తీస్తున్న బాబ్జీ ఆ మెసేజ్ ని చదివేస్తాడు. ఆ వెంటనే చక్రవర్తి తన ఫోన్ ని తీసుకొని రామయ్య మెసేజ్ ని చదివి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ఏఎస్ఐ చక్రవర్తి హై కాస్ట్ వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే రామయ్య కోసం పనిచేస్తూ ఉంటాడు. మరో పక్క ఎస్ఐ బాబ్జీ మాత్రం ఒక లో కాస్ట్ వ్యక్తి కావడంతో అపోజిషన్ లీడర్స్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అలా చక్రవర్తి ఎమ్మెల్యే రామయ్య మెసేజ్ చూసి జానును వెతకడానికి వెళ్ళగా మెసేజ్ చూసిన బాబ్జీ వెంటనే అపోజిషన్ లీడర్ కి ఫోన్ చేసి విక్రమ్ జానును లేపుకుపోయాడంట. విక్రమ్ కోసం ఎమ్మెల్యే రామయ్య వెతికిస్తున్నాడు, విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తాడు. అదే సమయంలో విక్రమ్ జానుని తీసుకుని ఒక లాడ్జ్ లోకి వెళ్లి తలదాచుకోగా విక్రమ్ వాళ్ళ నాన్న తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ ని వెనక నుంచి ఎవరో తంతారు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎస్ఏ బాబ్జీ పల్లవి ఇంకా సుధీర్ ఉన్న కార్ డిక్కి ఓపెన్ చేస్తూ ఉండగా ఆ కార్ నే ఫాలో అవుతూ వచ్చిన పోలీస్ చక్రవర్తి ఎస్ఏ బాబ్జీని ఆపి ఇది చందు కార్, నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు అని బాబ్జీని ఆపి కార్ లోకి చూసి కార్లో చందు లేకపోవడంతో చందు ఏడి, మీరెవరు, చందు కారులో ఉన్నారేంటి అని అడగగా అది విన్న పల్లవి నేను చందుకి మరదలనవుతాను, హైదరాబాద్ నుంచి వస్తూ ఉండగా చందు మధ్యలో ఏదో పని ఉందని పిడుగురాళ్ల సెంటర్ లో దిగిపోయాడు అని చెప్తుంది. అది విన్న చక్రవర్తి పల్లవి ఇంటి పేరు తెలుసుకుని అయితే మీరు కూడా మా కులం వారే కదా అనుకుని చందుని పెళ్లి చేసుకోబోయే స్వాతి తన గురించి టెన్షన్ పడుతుంది. నేను స్వాతికి ఫోన్ చేసి చందు సేఫ్ గానే ఉన్నాడు అని చెప్తానులేండి అని చెప్తాడు. ఆ వెంటనే చక్రవర్తి స్వాతికి ఫోన్ చేసి చందు ఎమ్మెల్యే రామయ్య గారి పని మీద పిడుగురాళ్ల సెంటర్ లో దిగాడంట అని చెప్పడంతో స్వాతి వెంటనే రామయ్య దగ్గరికి వెళ్లి చందుని ఎక్కడికి పంపించావు అని అడుగుతుంది. రామయ్య మాత్రం నేను చందుని ఎక్కడికి పంపలేదు, అయినా వాడికేమవుతుంది, వాడే తిరిగి వస్తాడులే వెళ్ళు అని చెప్తాడు. అయితే స్వాతి మాత్రం రామయ్య చందుని ఏదో చేయబోతున్నాడు, అందుకే నాకు అబద్ధం చెప్తున్నాడు అని ఫీల్ అవుతుంది. అలా ఎందుకు ఫీల్ అవుతుందో మనకు కాస్త అయితే తెలుస్తుంది. మరో పక్క పల్లవి ఇంకా సుధీర్లు డైరెక్ట్ గా పల్లవి ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న పల్లవి ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అంతేకాదు చందు ఫోన్ ని అన్లాక్ చేస్తే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుంది అని అనుకోగా ఫోన్ మాత్రం అన్లాక్ చేయలేకపోతారు. దాంతో కారులో వచ్చే సమయంలో చందు తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ గుగ్గు గారు నా ఫోన్ లో గేమ్స్ ఆడి ఆడి ఫోన్ పాడు చేస్తాడు అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని అంటే గుగ్గు అనే పిల్లవాడికి ఫోన్ పాస్వర్డ్ తెలిసే అవకాశం ఉంది, అందుకే గుగ్గుతోనే అన్లాక్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ వెంటనే వారు ఉంటున్న గెస్ట్ హౌస్ వాచ్మెన్ రంగాన్ని పిలిచి పాల ప్యాకెట్ కోసం అన్నట్లు బయటికి పంపి అతి కష్టం మీద కార్ డిక్కీలో ఉన్న చందు శరీరాన్ని గెస్ట్ హౌస్ లోపలికి ఈడ్చుకుంటూ వెళ్తారు. అయితే అదే సమయంలో కార్ కి కొన్ని రక్తపు మరకలు అంటుకుని ఉంటాయి, కానీ పల్లవి ఇంకా సుధీర్లు అది గమనించరు. అయితే వాచ్మెన్ రంగా మాత్రం కార్ మీద ఉన్న రక్తపు మరకలు చూసినప్పటికీ సైలెంట్ గా ఉంటాడు. అయితే పల్లవి ఇంకా సుధీర్లు బాగా టెన్షన్ పడ్డం గమనిస్తూ ఉంటాడు రంగా. మరో పక్క చందుని ప్రేమిస్తున్న స్వాతి వాట్సాప్ లో తనకి చందుకి మధ్య జరిగిన వాయిస్ మెసేజ్లు చాటింగ్లు వింటూ చందుని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరో పక్క పల్లవి ఇంకా సుధీర్లు చందు దగ్గర దొరికిన గన్ని వారి బ్యాగ్ లో పెట్టుకుని చందు బ్రతికి ఉన్నట్లు నమ్మించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ వెంటనే పల్లవి చందు ఫోన్ ని కూడా తీసుకుని తన పెదనాన్న ఇంటి దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ అంతిమయాత్రకి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా పెదనాన్న కూతురు అయినటువంటి రాధ తన తమ్ముడు వివేక్ తో గొడవ పడుతూ ఉంటుంది. రాధకి పిల్లలు పుట్టలేదని భర్త వదిలేయడంతో పుట్టింట్లోనే ఉంటూ ఉంటుంది ఆమె. పల్లవి తల్లిదండ్రులు మాత్రం పల్లవితో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. పల్లవి కజిన్స్ మాత్రం తనతో బాగానే మాట్లాడుతూ ఉంటారు. అలా మంచి సమయాన్ని చూసుకుని గుగ్గు అనే పిల్లవాడి చేతికి చందు ఫోన్ ని ఇచ్చి గుగ్గు దాన్ని ఏ ప్యాటర్న్ తో ఓపెన్ చేస్తున్నాడో గమనించి వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని గుగ్గు ఆడుకోవడానికి మరో ఫోన్ ని ఇస్తుంది పల్లవి. మరో పక్క సుధీర్ సెకండ్ హ్యాండ్ కార్స్ ని అమ్మే షోరూమ్ కి వెళ్లి అచ్చం చందు కార్ మోడల్లోనే కార్ ని కొనుక్కొని దాని నెంబర్ ప్లేట్ ని పగలకొట్టి కావాలని తాగి డ్రైవ్ చేస్తున్నట్లుగా నటించి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేసి ఆ కార్ ని సీజ్ అయ్యేలా చేస్తాడు. ట్రాఫిక్ పోలీస్ కార్ నెంబర్ చెప్పు అని అనగా చందు ఆ కార్ నెంబర్ ని చెప్పి కార్ డాక్యుమెంట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పడంతో పోలీసులు ఆ కార్ ని చందు కార్ నెంబర్ తో నోట్ చేసుకుంటారు. అంతేకాదు ఆ కార్ ని సీజ్ చేసి ఒక వారం తర్వాత వచ్చి కార్ తీసుకువెళ్ళు అని చెప్తారు. అలా చందు కార్ ని సీజ్ చేయించడంతో చందు ఏ వెహికల్ లో తిరుగుతున్నాడో ఎవరికి తెలియని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు సుధీర్. అలా స్టోరీ మళ్ళీ ఒక నెల వెనక్కి వెళ్తుంది.
ఎస్ఏ బాబ్జీ ఫోన్ చేసి విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడని చెప్పడంతో సుభాషం అనే వ్యక్తి పొలిటికల్ కార్యకర్త అవ్వడంతో వెంటనే విక్రమ్ తండ్రిని తీసుకుని బాబ్జీతో కలిసి పిరుగురాళ్లలోని లాడ్జ్లన్నీ వెతకడం మొదలు పెడతారు. అదే సమయంలో జాను వాళ్ళ అన్నయ్య హరీష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా తాగేసి విక్రమ్ ఇంకా జాను ఉంటున్న లాడ్జ్ కి వెళ్లి విక్రమ్ ని కొట్టడం మొదలు పెడతారు. అలా స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. సుధీర్ పల్లవిని చూసి చందు శరీరం ఎక్కడ పడేసినా ఎప్పుడోకప్పుడు దొరికిపోతాం, అందుకే చందు శరీరాన్ని ఏదో ఒక మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేసేద్దాం అని చెప్తాడు. మరో పక్క చందుని ఎమ్మెల్యే రామయ్య ఏదో చేశాడని నమ్ముతున్న స్వాతి ఎమ్మెల్యే రామయ్య మనవడు ఎలక్షన్ ఫండ్ తీసుకుని ట్రైన్ లో వస్తున్నాడని తెలుసుకుని చాలా తెలివిగా రామయ్య మనవడిని కిడ్నాప్ చేస్తుంది. అదే సమయంలో సుధీర్ హాస్పిటల్ కి వెళ్లి శవాన్ని డొనేట్ చేసే ప్రాసెస్ కనుక్కుంటూ ఉండగా అక్కడే సరిగ్గా సుధీర్ కులానికి చెందిన పొలిటికల్ యాక్టివిస్ట్ అయినటువంటి సుభాషం సుధీర్ కి పరిచయం అవ్వడంతో సుభాషం సుధీర్ ఫోన్ నెంబర్ ని తీసుకుని వారి కులం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాడు. మరో పక్క స్వాతి రామయ్య మనవడిని తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఇన్స్టిట్యూట్ లో పనిచేసే కృష్ణ రూమ్ కి తీసుకువెళ్తుంది. కృష్ణకి మాటలు రావు, ఇంకా వినికిడి సమస్య కూడా ఉంది. మరో పక్క పల్లవికి చందు వాళ్ళమ్మకి మధ్య చిన్న గొడవ జరగడంతో పల్లవి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. మరో పక్క హాస్పిటల్లో ఎంక్వైరీ చేసిన సుధీర్ కి శవం డొనేట్ చేయాలంటే డెత్ సర్టిఫికెట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెట్టిన అప్లికేషన్ కూడా ఇవ్వాలి అని తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే మళ్లీ స్టోరీ ఒక నెల వెనక్కి వెళ్తుంది. స్వాతి చందుకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో పార్టీ కూడా అయిపోయింది అని అనగా చందు మాత్రం అపోజిషన్ పార్టీకి చెందిన విక్రమ్ మన కులం అమ్మాయిని రేపుకెళ్లాడంట. రామయ్య గారు నన్ను పంపించి వెళ్లి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు, అందుకే అక్కడికి వెళ్తున్నా అని చెప్పి వెంటనే లాడ్జ్ దగ్గరికి వెళ్లి హరీష్ ఇంకా గ్యాంగ్ ని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ హరీష్ వాళ్ళు మాత్రం చందు మాటలు వినకుండా తనని బయటికి తోసేసి డోర్ లాక్ చేసుకుని విక్రమ్ ని కొడుతూనే ఉంటారు. అలా మళ్లీ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రామయ్య మనవణ్ణి కిడ్నాప్ చేసిన స్వాతి రామయ్యకు ఒక వాయిస్ మెసేజ్ పెడుతుంది. అందులో స్వాతి నా చందును సేఫ్ గా తీసుకొచ్చి నీ మనవణ్ణి తీసుకుని వెళ్ళు అని పంపుతుంది. దాంతో రామయ్య ఏఎస్ఐ చక్రవర్తిని పిలిచి మీ స్వాతి మేడం నా మనవణ్ణి కిడ్నాప్ చేసింది, నువ్వు ఆ చందు ఎక్కడ ఉన్నాడో వెంటనే కనుక్కో అని చెప్తాడు. ఆ వెంటనే రామయ్య అమిత్ అనే రౌడీకి ఫోన్ చేసి స్వాతి నా మనవణ్ణి కిడ్నాప్ చేసింది, నా మనుషులు వెళ్తే నా పేరు బయటకు వస్తుంది, అసలే ఎలక్షన్ టైం కదా, అందుకే నా పేరు బయటికి రాకుండా నా మనవణ్ణి నువ్వే తీసుకునిరా అని చెప్తాడు. అదే సమయంలో సుధీర్ పల్లవి పెదనాన్న ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడే ఉన్న స్వాతి సుధీర్ ని చూసి చివరిగా మీరే కదా చందును చూశారు అని అడగగా అది విన్న సుధీర్ అవును చందు మాతోనే వచ్చాడు, కానీ రాత్రి పిరుగురాళ్ల దగ్గర దిగిపోయాడు, ఆ తర్వాత ఈ రోజు మార్నింగ్ వచ్చి విజయవాడలో ఎవరో డీలర్ ని కలవాలి అని చెప్పడంతో నాకు కూడా విజయవాడలో పని ఉండడంతో ఇద్దరం కలిసి విజయవాడకి వెళ్ళాం, ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, చందు తన డీలర్ ని కలవడానికి వెళ్ళాడు అని చెప్తాడు. సుధీర్ చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తాడు. కానీ ఆ అబద్ధాలలో చందు ఇడ్లీ తిన్నట్లు చెప్పడంతో అది విన్న స్వాతి చందుకు అసలు ఇడ్లీ అంటేనే నచ్చదు కదా అంటే సుధీర్ అబద్ధం చెప్తున్నట్లు గుర్తించి సుధీర్ని అనుమానించడం మొదలు పెడుతుంది. అంతేకాదు పల్లవితో కూడా మాట్లాడిన స్వాతి పల్లవి మాటల్ని బట్టి తనని కూడా అనుమానిస్తుంది. అదే సమయంలో చక్రవర్తి వచ్చి సుధీర్ ని కలిసి చందు గురించి అడగగా స్వాతికి చెప్పిన ఆన్సర్స్ చక్రవర్తి కూడా చెప్తాడు సుధీర్. ఆ వెంటనే స్వాతి విజయవాడ బ్యాటరీ డీలర్ కి ఫోన్ చేసి ఈ రోజు మీకు బ్యాటరీస్ డెలివరీ అయ్యాయా అని అడగగా అది విన్న డీలర్ అవును చందుని వచ్చి డెలివరీ చేశాడు అని చెప్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ముందు రోజు రాత్రి చందు ఫోన్ కాల్స్ మాట్లాడే సమయంలో చందు కాల్ వినడంతో విజయవాడ డెలివరీ ఉందని అర్థం చేసుకున్న సుధీర్ చందు కార్లోని బ్యాటరీలను వేరే క్యాబ్ డ్రైవర్ కి ఇచ్చి డీలర్ అడ్రస్ చెప్పి పంపి వెంటనే విజయవాడ డీలర్ కి చందులాగా ఫోన్ చేసి మాట్లాడతాడు. నా కార్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో సీజ్ అయింది, మీ సరుకు వేరే వ్యక్తితో పంపించాను, ఎవరైనా అడిగితే నా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పకుండా నేనే డెలివరీ ఇచ్చానని చెప్పు అని చెప్పడంతో డీలర్ స్వాతితో ఆ అబద్ధం చెప్తాడు. అదే సమయంలో రామయ్య పంపిన రౌడీ అమిత్ స్వాతి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి స్వాతి స్పృహ కోల్పోయేలా కొట్టి రామయ్య మనవడి కోసం వెతికి తన మనవడు ఎక్కడున్నాడో తెలియడంతో వెళ్లిపోతాడు. అలా స్టోరీ మళ్లీ ఒక నెల వెనక్కి వెళ్తుంది. అపోజిషన్ లీడర్ బోస్ అనే వ్యక్తి వెళ్లి రామయ్యను కలిసి మా కులం అబ్బాయి మీ కులం అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడు నువ్వు మీ కులం వారిలో హీరో అవ్వడానికి విక్రమ్ ని చంపేస్తే నా కులం ఓట్లన్నీ నీకు పోతాయి, అదే నువ్వు విక్రమ్ ని ఏమీ చేయకుండా వదిలేస్తే మీ కులంలో ఓట్లు కొన్ని పోయినా మా కులంలో నీకు మంచి పేరు వచ్చి మా కులం వారు కూడా మీకు ఓట్లు వేస్తారు అని చెప్తాడు, అప్పుడు నువ్వే గెలుస్తావు అని అంటాడు. ఆ మాటలు విన్న రామయ్య నేను గెలిస్తే నువ్వు ఓడిపోతావు కదా, నాకెందుకు ఈ ప్లాన్ చెప్తున్నావు అని అనగా బోస్ మాత్రం ఒక ప్రాణం నిలుస్తుంది అంటే నేను ఓడిపోయినా పర్వాలేదు అని చెప్తాడు. దాంతో రామయ్య చందుకు ఫోన్ చేసి
విక్రమ్ ని ఏమీ చేయకండి అని చెప్తాడు. అదే సమయంలో సుభాషం, ఏఎస్ఐ చక్రవర్తి, విక్రమ్ తండ్రి ఇంకా ఎస్ఐ బాబ్జీ లాడ్జ్ దగ్గరికి చేరుకుని విడివిడిగా వెతుకుతూ ఉండగా ఒక గన్ శబ్దం వినిపిస్తుంది. దాంతో అందరూ అటుగా వెళ్ళగా అక్కడ విక్రమ్ చనిపోయి పడి ఉంటాడు. అంతేకాదు చందు చేతిలో గన్ ఉంటుంది. దాంతో చందుని అరెస్ట్ చేస్తారు. అలా స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా నెల క్రితం విక్రమ్ చనిపోగా విక్రమ్ తండ్రి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దాంతో అదే కులానికి చెందిన సుభాషం బాగా బాధపడి ఇదంతా ఎమ్మెల్యే రామయ్య వల్లే జరిగింది అని తన కులం వారిని రెచ్చగొడుతూ ఉంటాడు. అదే సమయంలో ఏఎస్ఐ చక్రవర్తి చందు కోసం వెతకడం ఆపేసి స్వాతి రామయ్య మనవణ్ణి ఎక్కడ దాచి ఉంచిందో అని ఆలోచించి స్వాతి ఫ్రెండ్ కృష్ణను గుర్తు చేసుకుని కృష్ణ ఇంటికి వెళ్లి ఇల్లు వెతకాలి అని చెప్పగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వారెంట్ లేకుండా ఎలా వెతుకుతారు అని వెంటనే ఎస్ఐ బాబ్జీకి ఫోన్ చేసి ఆ ఫోన్ ని చక్రవర్తికి ఇస్తారు. అప్పుడు చక్రవర్తి బాబ్జీతో నేను సింపుల్ గా చెక్ చేసి వెళ్లిపోతాను, కానీ వీళ్ళు గొడవ చేస్తున్నారు అని అంటాడు. అంతేకాదు నేను ఇప్పుడు తిరిగి వెళ్లిపోతా, కానీ ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం, ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చక్రవర్తి. అదే సమయంలో స్వాతి స్పృహలోకి వచ్చి ఆ రామయ్య నా మీద అటాక్ చేయించాడు, నువ్వు తన మనవణ్ణి ఏదో ఒక చెయ్యి అని కృష్ణకి మెసేజ్ చేస్తుంది. దాంతో కృష్ణ రామయ్య మనవడి చేతి వేళ్లను కట్ చేస్తాడు. అంతేకాదు ఆ వేలు ఫోటోని తీసి రామయ్యకి పంపుతుంది స్వాతి. అదే సమయంలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రామయ్య ఒక టీవీ డిబేట్ లో ఉండగా యాంకర్ విక్రమ్ హత్య గురించి అడుగుతుంది. ఆ హత్యలో మీ ప్రమేయం ఉందంట కదా అని చెప్పడంతో అది విన్న రామయ్య కోర్టు ముందుగానే ఆ కేసులో విక్రమ్ ది కేవలం ఆత్మహత్య అని కొట్టేసింది. అయినా ప్రేమించిన వాడికి ఆ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అలా కాకుండా అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాధతోనే విక్రమ్ తండ్రి కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ విక్రమ్ గురించి తన కుటుంబం గురించే మాట్లాడుతున్నారు. విక్రమ్ చేసిన తప్పు వల్లే కదా జాను చనిపోయింది అంటూ చనిపోయిన విక్రమ్ మీదకి నిందను తోసేస్తాడు. అది చూసిన సుభాషం ఇంకా విక్రమ్ కులానికి చెందిన వారు రామయ్య మీద ఇంకా రగిలిపోతూ ఉంటారు. అలా స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. నిజానికి ఏఎస్ఐ చక్రవర్తి లాడ్జ్ దగ్గరికి వెళ్లే సమయానికి జాను వాళ్ళ అన్నయ్య అయినటువంటి హరీష్ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి జానుని చంపేసి విక్రమ్ ని ఆల్మోస్ట్ చంపబోతూ ఉండగా చక్రవర్తి వెళ్లడంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. దాంతో చందు విక్రమ్ ని బయటకు తీసుకువస్తూ ఉండగా విక్రమ్ చందు దగ్గర ఉన్న గన్ని లాక్కొని అక్కడి నుంచి పరుగు తీస్తాడు. మరో పక్క ఎస్ఐ బాబ్జీ ఇంకా విక్రమ్ తండ్రి కూడా అక్కడికి చేరుకుని గన్ శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా విక్రమ్ చనిపోయి కనిపిస్తాడు. అలా స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క సుధీర్ పల్లవిని చూసి ఎమ్మెల్యే రామయ్యకి మన మీదకి అనుమానం వస్తే గ్యారంటీగా మనల్ని పిలుస్తాడు అని చెప్పగా పల్లవి మాత్రం నువ్వు భయపడాల్సింది ఎమ్మెల్యే రామయ్య గురించి కాదు, మా వాళ్ళ గురించి, ఎందుకంటే మా వాళ్ళ గురించి నీకు తెలియదు, ముఖ్యంగా చందు వాళ్ళ మావయ్య దొరబాబు ఒక సైకో, అతనికి గన్ నిజం తెలిస్తే మన పని అయిపోతుంది అని చెప్తుంది. ఈ దొరబాబు క్యారెక్టర్ కూడా మంచి వెయిట్ ఉంది సిరీస్ లో. మరో పక్క సుభాషం వెళ్లి తన అన్నయ్య అయినటువంటి బోస్ ని కలిసి విక్రమ్ చనిపోయినప్పుడు దాన్ని పొలిటికల్ గా వాడుకోలేకపోయాం, ఇప్పుడు విక్రమ్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మన కుల ఓట్లు కూడా మనకు పడవు అని చెప్పగా బోస్ మాత్రం విక్రమ్ తండ్రి చావుని రాజకీయం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. అదే సమయంలో సుధీర్ శవాన్ని డొనేట్ చెయ్యాలి అంటే డెత్ సర్టిఫికెట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెట్టిన ఫామ్ కూడా కావాలని తెలుసుకున్న సుధీర్ అవన్నీ చందు శవానికి ఉండవు కాబట్టి చాలా తెలివిగా బార్ లో ఉన్న పల్లవి పెద్దనాన్న కొడుకు వివేక్ అక్కడే కాలు జారి పడిపోయేలా చేసి వివేక్ దగ్గర ఉన్న పల్లవి పెద్దనాన్న డెత్ సర్టిఫికేట్స్ ని తీసుకుని వీటిని తీసుకురమ్మని ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి నేను వెళ్లి సర్టిఫికేట్స్ ఇస్తాను అని చెప్తాడు. ఆ వెంటనే ఆ సర్టిఫికేట్స్ తో పాటు బాడీ డొనేట్ చేస్తున్నట్లుగా అప్లికేషన్ కూడా తీసుకుని వాటిని పల్లవి చేతికి ఇస్తాడు సుధీర్. దాంతో పల్లవి వెళ్లి తన పెద్దనాన్న కూతురు రాధతో మాట్లాడుతూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న రాధ చేత రహస్యంగా అనుమానం రాకుండా శవాన్ని డొనేట్ చేస్తున్నట్లుగా అప్లికేషన్ మీద కూడా సంతకం పెట్టించుకుంటుంది పల్లవి. మరో పక్క సుధీర్ చందు ఫోన్ స్విచ్ ఆన్ చేసి చీరాలకు వెళ్లే బస్ లో పెట్టేస్తాడు. అదే సమయంలో రామయ్య చక్రవర్తిని ఇంటికి పిలిచి నేను కేవలం చందు కోసం వెతకమన్నాను, నా మనవణ్ణి వెతకడం కోసం నా పేరు బయటికి రాకుండా నేను వేరే వ్యక్తిని పెట్టుకున్నా, నువ్వెందుకు స్వాతి ఫ్రెండ్ కృష్ణ ఇంట్లో వెళ్లి వెతకాలని గొడవ చేశావు, నువ్వు నా కోసం పని చేస్తూ ఉంటావని అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ ఏరియా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు, అసలే ఎలక్షన్స్ టైం అని చక్రవర్తిని షర్టిప్పించి అవమానించి వెళ్లి చందు కోసం వెతుకు, తేడా జరిగితే అవసరం అనుకుంటే ఆ స్వాతిని కూడా నేను చంపేస్తా అని అంటాడు. దాంతో చక్రవర్తి బాగా ఆలోచించి చందు పిరుగురాళ్లకు వెళ్లాడని సుధీర్ చెప్పాడు. ఒకప్పుడు చందు పిరుగురాళ్లలో జాష్వానే కుర్రాడికి బెయిల్ ఇప్పించి సహాయం చేశాడు, అంటే పిరుగురాళ్లలో జాష్వాని కలవడానికి వెళ్లి ఉంటాడు అని ఆలోచించి జాష్వాని కలవడానికి వెళ్తాడు చక్రవర్తి. అదే సమయంలో రామయ్య మనుషులు వెళ్లి
స్వాతిని కిడ్నాప్ చేయగా రామయ్య పిఏ సుధీర్ కి ఫోన్ చేసి రామయ్య గారు మీతో మాట్లాడాలి రమ్మని చెప్పారని చెప్తాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ 2 వారాల వెనక్కి వెళ్తుంది. చందు ఇంకా స్వాతిలో ఒక గదిలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే రామయ్య అక్కడికి వెళ్లి చందుని చూసి ఆ రోజు నేను నీకు గన్నిచ్చి పంపినప్పుడు నేను ఫోన్ చేసి మరి విక్రమ్ ని చంపొద్దు అని చెప్పాను, కానీ ఆ విక్రమ్ చచ్చాడు. నువ్వు చూస్తే విక్రమే నీ గన్ తీసుకుని పారిపోయి చనిపోయాడు అంటున్నావు. నీ వల్ల ఎలక్షన్ సమయంలో నాకు ఈ తలనొప్పి అంతా తగులుకుంది. అందుకే రేపు నువ్వు పోలీసులకు లొంగిపోయి అంతా నువ్వే చేశావని, ఆ విషయానికి ఎమ్మెల్యే రామయ్యకి ఎటువంటి సంబంధం లేదని చెప్పు, నిన్ను నేనే బెయిల్ మీద తీసుకువస్తాను అని చెప్తూ ఉన్న సమయంలో అదంతా విన్న స్వాతి చందు లొంగిపోతాడేమో అన్న కోపంతో ఒక కత్తితో రామయ్యని పొడవాలనుకుంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న రామయ్య చందుని బెదిరించి తన చేత్తోనే స్వాతిని కొట్టించి చందుని చూసి కేవలం నీ మావయ్య దొరబాబు వల్లే నేను చంపకుండా వదిలిపెడుతున్నాను, ఇంకో 2 వారాల్లో మనం మీ మావయ్యని కలవడానికి చీరాలకు వెళ్ళాలి అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో కోపం తెచ్చుకున్న చందు 2 వారాల్లో నా మావయ్య దగ్గరికి వెళ్లడం కాదు, నాకు స్వాతికి చేసిన అవమానానికి ఈలోపే నిన్ను చంపేస్తా అని అనుకుని వెంటనే పిరుగురాలలో ఉండే జాష్వాకు ఫోన్ చేసి నాకొక గన్ కావాలి అని చెప్తాడు. అంటే నిజానికి మొదట్లో చందు వెళ్లి జాష్వాను కలిసి గన్ తీసుకున్నాడు కదా, అది రామయ్యని చంపడానికి కొని ఉంటాడు. కానీ పల్లవి మాత్రం వాళ్ళని చంపడానికే అనుకుని టెన్షన్ పడి సుధీర్ ని టెన్షన్ పెట్టి మరి చందుని చంపేలా చేస్తుంది. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. గెస్ట్ హౌస్ వాచ్మెన్ రంగా మాటి మాటికి సుధీర్ వద్దు అంటున్నా గెస్ట్ హౌస్ లోకి వస్తూ ఉండడంతో సుధీర్ రంగాని బూతులు తిట్టి మేము తిరిగి వెళ్లే వరకు నా కంటికి కనిపించకు అని చెప్పి రంగాని కోపంతో బయటికి తోసేస్తాడు. దాంతో రంగకి కోపం వస్తుంది. అంతేకాదు అక్కడున్న చందు కారు మీద ఉన్న రక్తపు మార్కల గురించి పోలీసులకు చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. మరో పక్క ఎమ్మెల్యే రామయ్య పిలిచిన లొకేషన్ కి వెళ్లిన సుధీర్ అందరికీ చెప్పిన అబద్ధాలే చెప్తాడు. దాంతో కొద్దిసేపు సుధీర్ తో మాట్లాడిన రామయ్య సుధీర్ ని చూసి ఆ చందు ఎందుకు కనిపించకుండా పోయాడో నాకు తెలియదు, కానీ ఈ స్వాతి మాత్రం నేనే వాడిని ఏదో చేశాను అనుకుంటుంది, నువ్వే చందుని చివరిసారిగా చూసావు, అందుకే నువ్వు స్వాతి మాట్లాడుకోండి, నువ్వు స్వాతి అనుమానాలకి ఆన్సర్స్ చెప్పు అని బయటకు వెళ్లి స్వాతి ఇంకా సుధీర్లు మాట్లాడుకునేది మొత్తం సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. మరో పక్క రౌడీ అయినటువంటి అమిత్ రామయ్య మనవడు ఖచ్చితంగా స్వాతి ఫ్రెండ్ కృష్ణ ఇంట్లో ఉండి ఉంటాడు అని అనుకుని అక్కడికి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో కృష్ణ అక్కడికి వచ్చేస్తాడు. దాంతో కృష్ణతో ఫైట్ చేసి రామయ్య మనవడిని విడిపిస్తాడు అమిత్. కానీ ఆ గొడవలో కృష్ణ అనుకోకుండా చనిపోతాడు. మరో పక్క చక్రవర్తి వెళ్లి జాష్వాని కలిసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా జాష్వా చక్రవర్తిని చూసి ఆ రోజు రాత్రి కారులో చందు ఇద్దరిని ఎక్కించుకుని నా దగ్గరికి వచ్చి ఆ రామాయణ ఏదో ఒకటి చెయ్యాలి అని నా దగ్గర నుంచి ఒక నాటు తుపాకని తీసుకుని వెళ్లాడు అని చెప్తాడు జాష్వా. మరో పక్క స్వాతి సుధీర్ తో మాట్లాడుతూ మాటల్లో చందు విజయవాడలో ఏ డీలర్ దగ్గరికి వెళ్లాడు అని అడగగా సుధీర్ కంగారులో గణేష్ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్లాడు అని చెప్తాడు. అది విన్న స్వాతి సుధీర్ ని బాగా కొట్టడం మొదలుపెట్టి ఉదయం అడిగినప్పుడు చందు ఒక్కడే డీలర్ దగ్గరికి వెళ్లాడు అని చెప్పావు, డీలర్ పేరు తెలియదని కూడా చెప్పావు, మరి ఇప్పుడేంటి ఆ డీలర్ కంపెనీ పేరు నీకు ఎలా తెలిసింది అని సుధీర్ ని కొట్టడం మొదలు పెడుతుంది. అదే సమయంలో ఎమ్మెల్యే రామయ్య లోపలికి వచ్చి స్వాతిని ఆపి ఇందాక నేను సుధీర్ తో మాట్లాడే సమయంలో నేనే విజయవాడ డీలర్ నేను చెప్పాను అని స్వాతిని ఆపి సుధీర్ ని చూసి ఇప్పుడే ఏఎస్ఐ చక్రవర్తి ఫోన్ చేసి చందు నన్ను చంపడానికి పిరుగురాలలో గన్ కొన్నాడని చెప్పాడు, అది నిజమేనా, నిన్ను నీ భార్యను తీసుకొచ్చే సమయంలో చందు గన్ కొన్నాడా అని అడగగా అవును అంటాడు సుధీర్. స్వాతి కూడా అవును కొన్నాడు, నువ్వు చేసిన అవమానానికి నిన్ను చంపేస్తాను అని చెప్పాడు చందు అని నవ్వడంతో ఎమ్మెల్యే మనుషులు స్వాతిని పొడిచి చంపేయడం మొదలు పెడతారు. స్వాతి చనిపోతూ కూడా సుధీర్ని చూసి నీకు కూడా చావు తప్పదు, నువ్వు నా వల్లే చేస్తావు అని చెప్పి చనిపోతుంది. అదే సమయంలో గెస్ట్ హౌస్ వాచ్మెన్ రంగా చందు కార్ నెంబర్ ని ఒక పోలీస్ కి రాసి ఇచ్చి ఈ కార్ మీద రక్తపు మరకలు ఉన్నాయి, ఎవరినో యాక్సిడెంట్ చేసి వచ్చినట్లున్నారు అని చెప్తాడు. మరో పక్క స్వాతి ఫ్రెండ్ కృష్ణని అమిత్ చంపి వెళ్లిపోవడంతో ఆల్రెడీ ఉదయం రామయ్య కోసం పనిచేసే ఏఎస్ఐ చక్రవర్తి కృష్ణ ఇంట్లో వెతకడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే రామయ్యే మరొకరిని పంపి కృష్ణని చంపించాడు అని అర్థం చేసుకుని ఆ కులం వారందరూ కోపంతో సుభాషణ్ దగ్గరికి వెళ్తారు. అదే సమయంలో మరో పోలీస్ ఎమ్మెల్యే రామయ్యకు ఫోన్ చేసి చందు ఫోన్ ట్రాక్ చేస్తే చీరాలలో ఉన్నట్లుగా తెలిసింది. బహుశా చీరాలలో చందు వాళ్ళ మావయ్య దొరబాబు ఉన్నాడు కదా, ఆ దొరబాబు ఇంట్లోనే ఉన్నాడేమో అని చెప్తాడు ఆ పోలీస్. అదే సమయంలో చందు వాళ్ళ మావయ్య దొరబాబు దగ్గర పనిచేసే అసిస్టెంట్ కావ్య రామయ్య పిఏకి ఫోన్ చేస్తుంది. నిజానికి దొరబాబు రామయ్య కంటే డేంజరస్ కావడంతో తన అసిస్టెంట్ కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయపడిపోతాడు రామయ్య పిఏ. భయంగా ఫోన్ లిఫ్ట్ చేయగా కావ్య రామయ్యతో మాట్లాడుతూ మీరు దొరబాబును కలవాలి అనుకుంటే చందుని తీసుకుని రండి, లేదంటే మీకు ఎలక్షన్ ఫండ్ రాదు అని చెప్తుందా కావ్య. మరో పక్క సుధీర్ ఒక అంబులెన్స్ డ్రైవర్ కి డబ్బు ఇచ్చి గెస్ట్ హౌస్ లో ఉన్న చందు శవాన్ని అంబులెన్స్ లో శ్మశానానికి తెప్పించి అక్కడ ముందుగానే అదే
రోజు పాతిపెట్టిన పల్లవి పెద్దనాన్న శవాన్ని బయటికి తీయించి దాని ప్లేస్ లో చందు శవాన్ని పెట్టించి పల్లవి పెద్దనాన్న శవానికి డెత్ సర్టిఫికేట్ ఇంకా డొనేషన్ ఫామ్ కూడా రెడీ చేయించి ఉంచడంతో అలా పల్లవి పెద్దనాన్న శవాన్ని డొనేట్ చేయాలని ప్లాన్ చేసుకుని తవ్విస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే శ్మశానంలో ఎవరో ఉన్నట్లుగా సుధీర్ కి అనిపిస్తుంది. కానీ సుధీర్ అది పట్టించుకోకుండా శవాన్ని మార్చేసి అంబులెన్స్ డ్రైవర్ కి డాక్యుమెంట్స్ ఇచ్చి ఈ శవాన్ని మెడికల్ కాలేజ్ లో డొనేట్ చేసేయండి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. అదే సమయంలో సుభాషం వెళ్లి బోస్ ని కలిసి విక్రమ్ చనిపోయినప్పుడు దాన్ని మనం వాడుకోలేదు, విక్రమ్ తండ్రి చనిపోయినప్పుడు కూడా మనం ఏం చేయలేకపోయాం, ఇప్పుడు ఎమ్మెల్యే రామయ్య మనిషి వచ్చి మన కుల వ్యక్తి అయినటువంటి కృష్ణని చంపేశాడు, ఇదే సరైన సమయం, దీన్ని రాజకీయానికి వాడుకుందాం, ఎలక్షన్స్ లో రామయ్యని ఓడిద్దామని చెప్తాడు. ఆ మాటలు విన్న బోస్ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. బోస్ సుభాషం ని చూసి విక్రమ్ చనిపోయిన రోజు రామయ్య నా కళ్ళ ముందే చందుకి ఫోన్ చేసి విక్రమ్ ని చంపద్దు అని చెప్పాడు, అక్కడికి వెళ్లిన వారితో పాటు నువ్వు కూడా ఉన్నావు, నువ్వు ఎప్పుడు రాజకీయం కోసం ఒక మనిషిని చంపి అయినా శవ రాజకీయం చేయడానికి వెనకాడవు, నువ్వే విక్రమ్ ని చంపావన్న విషయం నాకు తెలుసు అని చెప్తాడు. నిజానికి ఆ రోజు విక్రమ్ చందు గన్ని తీసుకుని పారిపోతూ సుభాషన్ కి ఎదురుపడ్డంతో విక్రమ్ చనిపోతే ఆ చావుని పొలిటికల్ గా వాడుకోవచ్చు అని విక్రమ్ దగ్గర గన్ని తీసుకుని సుభాషం విక్రమ్ ని చంపేసి పక్కకు వెళ్లిపోగా ఆ వెంటనే అక్కడికి వచ్చిన చందు ఆ కేసులో ఇరుక్కుంటాడు. అలా బోస్ సుభాషాన్ని చూసి నేను శవ రాజకీయాలు చేయను అని చెప్పడంతో సుభాషం బోస్ మాటలు వినకుండా కులజనం మొత్తాన్ని తీసుకుని ఎమ్మెల్యే రామయ్య ఇంటికి బయలుదేరతాడు. అదే సమయంలో వాచ్మెన్ రంగ దగ్గర కంప్లైంట్ తీసుకున్న పోలీస్ చక్రవర్తికి ఫోన్ చేసి చందు కార్ సీజ్ అయింది, కానీ అదే కార్ మరో గెస్ట్ హౌస్ లో ఉందంట అని చెప్పడంతో చక్రవర్తి వెంటనే వెళ్లి పల్లవి ఇంకా సుధీర్ని కలిసి నాకిప్పుడు మొత్తం అర్థమైంది, మీరే చందుని చంపేసి డ్రామాలేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి అని అనడంతో పల్లవి టెన్షన్ ఫీల్ అయ్యి వెంటనే వారి దగ్గర ఉన్న చందు నాటు తుపాకీతో చక్రవర్తి మీద ఫైరింగ్ చేస్తుంది. దాంతో చక్రవర్తి చెవికి గాయమవుతుంది. దాంతో చక్రవర్తి వెంటనే తన గన్తో బెదిరించి సుధీర్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. దాంతో పల్లవి వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్లి సుధీర్ని అరెస్ట్ చేశారు, సహాయం చేయండి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే పల్లవి పెదనాన్న కూతురు రాధ మరో ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. రాధ పల్లవికి ఒక వీడియో చూపించి నేను మా నాన్న సమాధి దగ్గరికి దీపం పెట్టడానికి వెళ్తే నీ భర్త నాన్న శవం ప్లేస్ లో చందు శవాన్ని పెట్టి నాన్న శవాన్ని డొనేట్ చేయడం చూసి అది మొత్తం రికార్డ్ చేశానని చెప్తుంది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని పల్లవి తన తండ్రిని చూసి మీరు చేయగలిగింది ఏదైనా ఉంటే చెయ్యండి, లేదంటే మీరు పరువు కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు, రేపు ఉదయం నేనే పోలీసుల ముందుకు వెళ్లి మొత్తం నేనే చేశానని ఒప్పుకుంటా, అప్పుడు నీ పరువు మొత్తం పోతుంది అని చెప్పడంతో పల్లవి తండ్రి తన పరువు పోతుందనే భయంతో ఎస్ఐ బాబ్జీకి ఫోన్ చేసి ఏఎస్ఐ చక్రవర్తి మా అల్లుడిని తీసుకువెళ్లాడంట, నువ్వు కొంచెం మా అల్లుడిని వెతికి పెట్టు అని చెప్పడంతో బాబ్జీ చక్రవర్తి ఇంకా సుధీర్ల కోసం వెతకడం మొదలు పెడతాడు. అదే సమయంలో రాధ పల్లవిని చూసి నేను రికార్డ్ చేసిన ఈ వీడియో ఎవ్వరికి చూపించకుండా ఉండాలంటే నీకు పుట్టబోయే బిడ్డని నాకు ఇవ్వు, నీకిప్పుడు 3 నెలలు కాబట్టి 6 నెలల తర్వాత వచ్చి బిడ్డని తీసుకుంటా, నేనే ఆ బిడ్డని పెంచుకుంటా అని చెప్తుంది. మరో పక్క చక్రవర్తి మొదటి నుంచి స్వాతిని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండడంతో సుధీర్ వల్లే స్వాతి చనిపోయిందనే కోపంతో సుధీర్ ని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాబ్జీ అక్కడికి చేరుకుని చక్రవర్తిని ఆపే ప్రయత్నం చేస్తాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చివరికి బాబ్జీ చక్రవర్తిని కారుతో గుద్ది గాయాలతో ఉన్న సుధీర్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. మరో పక్క సుభాషం కృష్ణ మరణాన్ని రాజకీయం కోసం వాడుకోవడానికి తన కులం వారితో కలిసి వెళ్లి ఎమ్మెల్యే రామయ్యని ఇంటిని ధ్వంసం చేసి తనని చుట్టుముడతారు. హాస్పిటల్లో స్ప్రోలోకి వచ్చిన సుధీర్ ని చూసిన పల్లవి అంతా అయిపోయింది, ఇక మనం సేఫ్ గా హైదరాబాద్ కి వెళ్లిపోవచ్చు, నేను ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడి వస్తాను అని వెళ్లి రాగా బెడ్ మీద ఉండాల్సిన సుధీర్ కనిపించడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. అలా పల్లవి సుధీర్ ని వెతుకుతూ హాస్పిటల్ బయటికి వెళ్లగా చందు మావయ్య అయినటువంటి దొరబాబు తన అసిస్టెంట్ కావ్య ఇంకా గ్యాంగ్ ని హాస్పిటల్ దగ్గరికి పంపించి ఉంటాడు. కావ్య పల్లవిని చూసి దొరబాబు గారు చందుని వెతుకుతున్నారు, నేను నీ భర్తను తీసుకుని వెళ్తున్నా, నువ్వు చందుని తీసుకుని వచ్చి నీ భర్తను తీసుకుని వెళ్ళు అని చెప్పి సుధీర్ ని తీసుకుని వెళ్లిపోతుంది కావ్య. సరిగ్గా అక్కడితో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అసలు నెక్స్ట్ సీజన్ లో ఏం జరుగుతుంది, ఈ దొరబాబు ఎవరు అని తెలియాలంటే సీజన్ 2 రావాల్సిందే. ఈ సీజన్ 2 కూడా రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ సిరీస్ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్